హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వ సృష్టికర్త అయిన గొప్ప దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవుడు, మీకే వేలాది వేలాది వందనాలు చేస్తున్నాను. మహిమ గంత మీకే చెందునుగాక. ఓ రాజా, భూమి మీద మీ రక్తం పెట్టి మమ్మల్ని కొని మమ్మల్ని రక్షించి మీ బిడ్డగా చేసుకొని మీ సేవకులుగా మమ్మల్ని వాడుకుంటున్న గొప్ప దేవుడు, మీకు వందనాలు. ప్రతి బిడ్డ యేసు క్రీస్తులో ఫలించునుగాక, ఆత్మీయ రీతిగా శరీరీతిగా ఫలించునుగాక. వాక్యం చేత మాట్లాడి మీరే కార్యం చేయమని యేసు క్రీస్తులో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ యేసుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. ఆకాశము నుండి మనలను పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి మనను పంపిన యేసుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యేసుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా,
స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా. మధురమైనది యేసు వాక్యము, చుంటితే నెల కంటే మధురము, నా జీవిత కాలమంతా నన్ను నడుపును యేసు వాక్యము. మధురమైనది యేసు వాక్యము, చుంటితే నెల కంటే మధురము, నా జీవిత కాలమంతా నన్ను నడుపును యేసు వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. అదిలో నా ఉన్న వాక్యము, వచింపబడిన వాక్యము, రచింపబడిన వాక్యము, వశింపవచ్చిన వాక్యము. అదిలో నా ఉన్న వాక్యము, వచింపబడిన వాక్యము, రచింపబడిన వాక్యము, వశింపవచ్చిన వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. శోధన బాధల్లో జయమిచ్చును, కృంగిన వేళల్లో లేవనెత్తును, అలసి తొలసిన తెగదిచ్చును, వ్యాధి బాధల్లో ఆవరించును. శోధన బాధల్లో జయమిచ్చును, కృంగిన వేళల్లో లేవనెత్తును, అలసి సొలసిన సేదవిచ్చును, వ్యాధి బాధల్లో ఆదరించును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశములు గతించిన గతించదు యేసు వాక్యము, స్థిరమైనది బలమైనది జీవింపచేయు వాక్యము. భూమి ఆకాశములు గతించిన గతించదు యేసు వాక్యము, స్థిరమైనది బలమైనది జీవింపచేయు వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప నామం యేసు నామం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప నామం యేసు నామం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప నామం యేసు
గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప నామం యేసునామం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప నామం యేసునామం. గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. చప్పట్లు స్తుతించి మహిమపడతాం దేవుని. అందరు చప్పట్లు కొట్టండి. మేఘాలపైన యేసయ్య వస్తున్నాడు, మేఘాలపైన యేసయ్య వస్తున్నాడు, 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 యేసయ్య వస్తున్నాడు. మేఘాలపైన యేసయ్య వస్తున్నాడు, మేఘాలపైన యేసయ్య వస్తున్నాడు. యేసుని నమ్ముట ఎంత ధన్యం, యేసులో జీవించుట ఎంత భాగ్యం. యేసుని నమ్ముట ఎంత ధన్యం, యేసులో జీవించుట ఎంత భాగ్యం. సిలువలో నీ కొరకై యేసు మరణముందాడని, తిరిగి మృత్యుంజయుడై యేసు గెలిచి లేచాడని. సిలువలో నీ కొరకై యేసు మరణముందాడని, తిరిగి మృత్యుంజయుడై యేసు గెలిచి లేచాడని. యేసయ్య వస్తున్నాడు, 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 యేసయ్య వస్తున్నాడు. మేఘాలపైన యేసయ్య వస్తున్నాడు, మేఘాలపైన యేసయ్య వస్తున్నాడు. సిలువను చూడుమా ఓ సోదరా, విలువను తెలుసుకో ఓ సోదరి. సిలువను చూడుమా ఓ సోదరా, విలువను తెలుసుకో ఓ సోదరి. పాప తలంపులను నీవు విడిచిపెట్టుమా, పాపమునకు నీవు దూరముగా ఉండుమా. పాప తలంపులను నీవు విడిచిపెట్టుమా, పాపమునకు నీవు దూరముగా ఉండుమా. యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య
యేసయ్య వస్తున్నాడు, 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 సూచనగా వస్తున్నాడు, సూచనగా వస్తున్నాడు, యేసయ్య 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 పైన యేసయ్య వస్తున్నాడు, మేఘాల పైన యేసయ్య వస్తున్నాడు, వస్తున్నాడు, యేసయ్య 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 వస్తున్నాడు, మేఘాలపైన యేసయ్య వస్తున్నాడు. సిలువను చూడుమా ఓ సోదరా, విలువను తెలుసుకో ఓ సోదరి, సిలువను చూడుమా ఓ సోదరా, విలువను తెలుసుకో ఓ సోదరి, పాపతలంపులను నీవు విడిచిపెట్టుమా, పాపమునకు నీవు దూరముగా ఉండుమా, పాపతలంపులను నీవు విడిచిపెట్టుమా, పాపమునకు నీవు దూరముగా ఉండుమా. యేసయ్య వస్తున్నాడు, 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 మేఘాలపైన యేసయ్య వస్తున్నాడు, మేఘాలపైన యేసయ్య వస్తున్నాడు. సిద్ధపడదాం ప్రభు రాకడ కొరకు. వాక్యాలు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ. స్తోత్రం ప్రభువా, వాక్యాలు వెళ్తున్నాం, మీరు మాట్లాడమని, మీ రాకడకు మేమంతా సిద్ధపడి ఉండాలి ప్రభువా. మేమే కాదు ప్రభువా, ఈ నశించిపోతున్న లోకము రక్షణ పొంది సిద్ధపడాలా. ఓ రాజా, మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తునాలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యం చూసుకుందాం. బైబిల్లో చూస్తూ ఉంటాం మనము, యేసయ్య రాకడకు ముందు సైతానుడు విజృంభించి భూలోకాన్ని తలకిందలు చేస్తూ, పాపాన్ని పెంచుతూ, నాశనాన్ని చేస్తూ భూలోకంలో ఉన్న మనుషులని ఇబ్బంది పరుస్తూ ఉంటాడు. రకరకాల దేవుని విరుద్ధమైన చట్టాలతో ప్రజల్ని ఒత్తిడి చేసి ఆ యొక్క సంఖ్య వేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటాడు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి సైతాను శక్తులను బంధించండి. బైబిల్ రాస్తూ ఉంటాడు, సైతాన్ని ఎదిరించండి, వాడు మీ దగ్గరికి పారిపోను. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ. కాబట్టి అందరం మనం ఏం చేయాలంటే ఈ సైతాన్ శక్తులను బంధిస్తాం. తరతరాలుగా రకరకాల సైతాన్ శక్తులు పనిచేస్తూ వచ్చినాయి. వాటిని
బంధిస్తాం. ప్రేయర్ ఉన్న ప్రతి బిడ్డ మరి 5 సార్లు జీసస్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ అని ఉదయం లేచిన తర్వాత ఒక 5 సార్లు అని, తర్వాత సైతాన్ శక్తులారా నిన్ను తొక్కుతున్నా, పాతంలో బంధిస్తున్నా అని పలుకుతూ ఉంటారు, తొక్కుతూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని సైతాన్ శక్తుల యొక్క పేర్లు చదువుతూ ఉంటా, ఆ పేర్లని మీరు పలికి రోజు వాటిని బంధించండి. ఎందుకంటే తరతరాలుగా సైతాన్ శక్తులు పనిచేస్తూ వచ్చినాయి, మరి ఆ యొక్క రాజ్యాల మీద పనిచేస్తూ వచ్చినాయి. కాబట్టి వాటిని బంధించి అన్ని సైతాన్ శక్తులను కలిసి బంధిస్తాం మనం కదండి. మీకు తెలుసు, మొదటి సైతాన్ నుంచి చివరి సైతాన్, పెద్ద సైతాన్ నుంచి చిన్న సైతాన్ దాకా ఉన్న సైతాన్ శక్తులని ఎన్నున్నాయో వాటన్నిటిని బంధిస్తాం ఎప్పుడు మనం. హల్లెలూయా కదండి. కొన్ని పేర్లు బైబిల్లో రాస్తున్నాయి, వాటి పేర్లు చదువుతూ ఉంటా, మీరు తర్వాత రాసుకోండి. ఆ పేర్లు దేవుని ఎక్కువగా స్తుతించండి, దేవునికి ప్రార్థనలో టైం పెట్టండి. తర్వాత ఇది చదువుకుంటా మీరు వాటిని బంధించండి అంతే. వీటికి ఎక్కువ సమయం పెట్టే అవసరం లేదు, కానీ ఒక మాట పలికి బంధించండి, ఒక మాట పలికి బంధించండి. ఆ సైతాన్ పేర్లు తీస్తూ బంధించండి. ఎందుకంటే ఆదాం మొదలుకొని ఇప్పటిదాకా ఈ సైతాన్ శక్తులు పనిచేస్తూ వచ్చినాయి. మనం చివరి దినాలకు వచ్చినాం. చివరి దినాల్లో కోట్లాది సైతాన్ శక్తులు మధ్య ఆకాశంలో భూమి మీద ఉండి అవి మనుషుల పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని బంధిస్తాం. హల్లెలూయా. అంతేకాకుండా వీటి పేర్లు చదివి కూడా మనం బంధిస్తూ ఉన్నాం. హల్లెలూయా కదండి. ఇక్కడ రాస్తూ ఉంటాడు, ప్రకటన 13వ అధ్యాయం అంతా చదివితే మీకు అక్కడ మృగం కనబడుతూ ఉంటాడు, క్రూర మృగం కదండి, ద బీస్ట్. కాబట్టి ఈ పేరు గల సైతాన్ శక్తులను మీరు బంధించండి. ఆ క్రూర మృగం అనే బీస్ట్ అనే సైతాన్ శక్తులు ప్రకటన 13 రాస్తాడు. రెవల్యూషన్ చాప్టర్ 13లో రాస్తూ ఉంటాడు బీస్ట్. హల్లెలూయా. ప్రకటన 12వ అధ్యాయంలో చూస్తాం, రెవల్యూషన్ చాప్టర్ 12లో దట్ గ్రేట్ రెడ్ డ్రాగన్ విత్ 10 హార్న్స్, the great red dragon with 10 horns, that old serpent, and also is called devil and Satan. ఎర్రటి క్రూర మృగము, 10 కొమ్ములు గల క్రూర మృగము, దాన్ని మరి ఘట సర్పం అంటారు, లేకుంటే దెయ్యం అంటారు, లేకుంటే సైతాన్ అంటారు. ఇది ప్రకటన 13లో చూస్తాం. దాని పేరైతే మీరు బంధించండి. తర్వాత చూస్తే ఎజబేలు శక్తి కనబడుతూ ఉంటుంది బైబిల్లో కదండి. ఎజబేల్ ఆరాధన చేసిన శక్తి మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంటుంది, బుక్ ఆఫ్ రెవల్యూషన్ కనబడుతుంది. ఎజబెల్ స్పిరిట్ కదండి, జెజబెల్ స్పిరిట్. ఆ ఎజబెల్ యొక్క శక్తి, ఎజబెల్ యొక్క ఆత్మని బంధించాల. హల్లెలూయా. తర్వాత యెహెజ్కేలు కూడా చూస్తాం, 8వ అధ్యాయం 14వ వచనంలో, యెహెజ్కేల్ చాప్టర్ 8 and verse 14లో తమ్మూజు శక్తి, ఈ తమ్మూజు శక్తి పేరెత్తి దాన్ని బంధించండి. తర్వాత 2వ రాజులు 5వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు. 2వ రాజులు 5వ అధ్యాయం 15 నుంచి 19 వచనం. 2 Kings చాప్టర్ 5 and verses 15 to 19. ఇక్కడ రిమ్మోను శక్తిని చూస్తున్నాం. ఈ రిమ్మోను శక్తి దురాత్మ, ఇది కూడా రాజ్యాన్ని పనిచేసింది కాబట్టి దీన్ని కూడా బంధించాలా. తర్వాత 2 Kings చాప్టర్ 19 and verse 37. 2వ రాజులు 19వ అధ్యాయం 37వ వచనం. 2 Kings చాప్టర్ 19 verse 37. ఇక్కడ రాస్తూ ఉంటాడు నిస్రోకు శక్తి. ఈ నిస్రోకు శక్తిని కూడా బంధించే ప్రార్థన చేద్దాం. తర్వాత యెషయా 46వ అధ్యాయం 1వ వచనం. ఐజియా చాప్టర్ 46 and verse 1. ఇక్కడ చూస్తాం నేబో శక్తి లేకుంటే బబులోను శక్తి. దీన్నే బబులోను శక్తి అంటారు కదండి, మహాబబులోన్ అని చూస్తూ ఉంటాం ప్రకటనలో, నేబో శక్తి. తర్వాత యెహోషువలో చూస్తాం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనంలో నన్న శక్తి అనే శక్తిని చూస్తాం. జాషువా చాప్టర్ 24 and verse 2. తర్వాత మొదటి రాజులు 11వ అధ్యాయం 7వ వచనం. తర్వాత 2వ దిన వృత్తాంతాలు 28వ అధ్యాయం 1 నుంచి 4 వచనం. 2వ దిన వృత్తాంతాలు 33 అధ్యాయం 6 వచనం. 2వ రాజులు 16వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. 2వ రాజులు 21వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు. 1 Kings చాప్టర్ 11 and verse 7. 2 Chronicles చాప్టర్ 28 and verse 1 to 4. 2 Chronicles chapter 33 and verse 6. And 2 Kings chapter 16 and verses 3 to 4.
2 Kings chapter 21 and verses 3 to 7, దీనిలో చూస్తాం మనము మోలేకు శక్తి అని. ఇది కూడా ఆనాటి రాజ్యుల మీద పనిచేసింది, రాజ్యాల మీద పనిచేసింది. మోలేకు శక్తి, దీన్ని బంధించండి. తర్వాత యెరెమియా 50వ అధ్యాయం 2వ వచనం, యెరెమియా చాప్టర్ 50 and verse 2. ఇక్కడ మెరోదకు శక్తి, ఈ శక్తిని కూడా బంధించండి. తర్వాత అపోస్తల కార్యం 14వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. హెర్మేస్ శక్తి, ఈ హెర్మేస్ శక్తిని కూడా బంధించే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 14 and verses 12 to 13. ఇక్కడ చూస్తాం జూపిటర్ సైతాన్ శక్తి, ఆ దురాత్మను బంధించే ప్రార్థన చేద్దాం. తర్వాత అపోస్తల కార్యం 19వ అధ్యాయం 27వ వచనం 37వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 19 and verses 27 and 37. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ డయానా, ఈ అర్తెమిస్ శక్తి, ఈ శక్తిని కూడా బంధించాల. ఇదో కామ వికారమైన శక్తి. ఇది ఆనాడు ప్రజల్ని మోసపరుస్తూ మరి దేవుని వైపు పోకుండా ఆ దురాత్మ వెళ్ళేటట్టుగా ప్రజలను చేసింది. కాబట్టి దీన్ని బంధించాల. డయానా, స్పిరిట్ ఆఫ్ డయానా. తర్వాత 1 Samuel చాప్టర్ 5 and verses 1 to 7. తర్వాత జడ్జెస్ చాప్టర్ 16 and verses 23 to 30. మొదటి సమూయేలు 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 23 నుంచి 34 వచనం చదివితే మీకు తెలుస్తుంది. ఇక్కడ దాగోను శక్తి ఉంటుంది. ఈ దాగోను శక్తి ఆ రోజుల్లో మందసం ముందట కూలిపోయింది. అట్లనే ఈ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ దురాత్మ కూలునుగాక. మీరు బంధించే ప్రార్థన చేయండి దేవునికి. హల్లెలూయా. దీన్ని దేవుడు బంధిస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వచనం, మత్తయి 12వ అధ్యాయం 24వ వచనం, మాథ్యూ చాప్టర్ 19 and 25, chapter 10 and 25 words, and Matthew chapter 12 and verse 24. ఇక్కడ బయల్జెబూలు శక్తి, ఈ శక్తిని కూడా బంధించే ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు దీన్ని బంధించును గాకని. హల్లెలూయా. మొదటి రాజులు 18వ అధ్యాయం 17 నుంచి 40 వచనము, రెండో రాజులు 10వ అధ్యాయం 28వ వచనం, రెండో రాజులు 11వ అధ్యాయం 18వ వచనం. 1 Kings chapter 18 and verses 17 to 40. 2 Kings chapter 10 and verses 28. 2 Kings chapter 11 and verse 18. ఇక్కడ చూస్తాం బయలు శక్తి, ఈ శక్తి కూడా బంధించే ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేస్తాడు. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. 1 Samuel chapter 7 and verses 3 to 4. అస్తరోతు శక్తి, ఈ శక్తిని కూడా బంధించు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. 1 Kings chapter 18 and verses 19 and chapter 7 and verse 13. Matthew chapter 11 and verse 21. Judges chapter 6 and verses 24 to 32. మొదటి రాజులు 18వ అధ్యాయం 19వ వచనము, మొదటి రాజులు 7వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 24 నుంచి 32వ వచనం దాకా. ఇక్కడ చూస్తాము ఆషేరా దయ్యము, ఈ శక్తి మరి ప్రజల మీద పనిచేస్తూ వచ్చింది ఆ రోజుల్లో. తర్వాత ప్రకటన 17వ అధ్యాయం 5వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 17 and verse 5. ఇక్కడ చూస్తాం ఈ ఆఖరి దినాల్లో, చివరి దినాల్లో పనిచేసే ఒక గొప్ప దుష్టాత్మ శక్తి. దీన్ని బంధించండి. దాని పేరు మిస్టరీ, బాబిలోన్ ద గ్రేట్, ద మదర్ ఆఫ్ హార్లట్స్ అండ్ అబామినేషన్స్ ఆఫ్ ద ఎర్త్, ద గ్రేట్ హోర్ దట్ సిటెత్ అపాన్ మెనీ వాటర్స్. ఇక్కడ చూస్తున్నాం మహాబబులోను, అది మర్మముతో ఉంటుంది. అది వేశ్యలకు తల్లి, భూమిని అంతా వణికిస్తూ ఉంటుంది. ఇది గొప్ప వేశ్య, అనేక జనముల మీద అది కూర్చొని ఉంటుంది. జలముల మీద అది కూర్చొని ఉంటుంది. కాబట్టి జలములు అంటే మనుషుల సముద్రం, దాని మీద కూర్చొనేది దానితో కాడిస్తూ ఉంటుంది. దాన్ని బంధించే ప్రార్థన చేస్తూ వాటిని మనం కూడా బంధిస్తాం. దేవుని బంధించబందాం, మనం కూడా బంధిస్తాం. దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆనాడు ఫరోకు ఒక దుష్టాత్మ శక్తి సింహాసనం ఇచ్చినట్టు చరిత్రలు చూస్తూ ఉంటాం. ఫరో మరి ఆ యొక్క దుష్టాత్మను ఆశ్రయించిండు. ఆ దుష్టాత్మ పేరు ISIS లేకుంటే ISIS అంటూ ఉంటారు. అది
మీకు గూగుల్లో కూడా వెళ్తే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఫరోకు సింహాసనం ఇచ్చింది ఆ శక్తి. కాబట్టి అది కూడా పనిచేస్తూ ఉంటుంది, చివరి దినాల్లో పనిచేస్తూ ఉన్నది. మరి క్రీస్తు విరోధమైన శక్తి అది, దాన్ని కూడా బంధించండి. తర్వాత లూసిఫర్తో పడవేయబడ్డ కోట్లాది దూతలున్నాయి, మధ్యాకాశంలో పడిపోయినాయి, అవి భూమి మీద పనిచేస్తున్నాయి. 4 రకాల సైతాన్ శక్తులను బైబిల్ రాస్తూ ఉంటాడు. ఆ 4 రకాల సైతాన్ శక్తులు, 2 రకాల సైతాన్ శక్తులు మధ్యాకాశంలో ఉన్నాయి, 2 రకాల సైతాన్ శక్తులు భూమి మీద ఉన్నాయి. కాబట్టి ఈ 4 రకమైన సైతాన్ శక్తులు లూసిఫర్తో సహా ఉన్న సమూహంని, ఆ దుష్టాత్మ సమూహంని బంధించండి, యేసులో బంధించండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. మిఖాయేలు దూత సైన్యాలు దిగునుగాక మధ్యాకాశంలో భూమి మీద దిగి ఈ దుష్టాత్మలను అవి నాశనం చేయనుగాక, దేవదూతలు నాశనం చేయనుగాక. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించి త్వరగా ఈ కార్యం చేస్తే ప్రజలు పాపం నుంచి విడుదల పొందుతూ ఉంటారు, రక్షణ పొందుతారు, దేవుని రాకడ సిద్ధపడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ 2 రాజులు 7వ అధ్యాయం చూస్తాం. 2 రాజులు 7వ అధ్యాయము ఎలీషా భక్తుని యొక్క కాలం ఇది. ఎలీషా భక్తుని యొక్క కాలం. ఇక్కడ చూస్తే అక్కడ సిరియా దేశపు సైన్యాలు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలంతా ముట్టడించినాయి, చుట్టూ వాళ్ళే ఉన్నారు. ఉండి వీళ్ళని బయటికి పోకుండా చేసేసరికి వీళ్ళు బయటికి పోలేక ఎవరిలో వాళ్ళే ఉండి, మరి ఒకతర కరువు వచ్చి ఆకలికి అలమటిస్తూ బాధల్లో ఉన్నారు. ఆ రాజు కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఆ సిరియా శక్తులు వచ్చి ఈ దేశాన్ని ముట్టడించినాయి, వీరు బయటికి పోలేకపోతున్నారు, ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. అప్పుడు ఎలీషా దేవుని దగ్గర గడిపినప్పుడు దేవుడు ఎలీషాకు బయలుపరిచాడు, భయంకరమైన కరువు ఉన్నది ఆ దేశంలో, ఎవరు బయటికి పోతున్నారు, ఏమీ పనులు చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకు చివరికి ఉన్నది తినేసిర్రు, ఇప్పుడు ఏమీ లేదు, వాళ్ళకు తినడానికి ఏమీ లేదు, చాలా కష్టపడుతున్నారు. భయంకరమైన కరువు ఉంది అక్కడ, భయంకరమైన కరువు ఉన్నది. తర్వాత మీకు 6వ అధ్యాయం చూస్తే ఆ కరువు ఎట్లుందో మీకు తెలుస్తూ ఉంటుంది. 6వ అధ్యాయం చదివితే 2 రాజులు 6వ అధ్యాయం 2 Kings chapter 6 తర్వాత చదవండి. భయంకరమైన కరువు ఉండి అక్కడ. మరి అలాంటి ఇబ్బందులు పాలైన వాళ్ళు ఆ దేశం కలిగి ఇక్కడ బయటికి పోలేకపోతున్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇక్కడ బయటకు పోలేకపోతున్నారు. మరి చివరికి కరువు వచ్చింది, భయంకరంగా ఉంది. బయటికి పోదామా, ఆ సిరియా రాజులు చంపేస్తారు, సైన్యం చంపేస్తుంది అని భయంతో ఉన్నారు. ఆ టైంలో ఎలీషాతో దేవుడు మాట్లాడాడు. ఎలీషా అక్కడ వాళ్ళకి చెప్తా ఉంటాడు. ఏం చెప్తాడంటే, ఆ రాజు దగ్గర ఉన్న అధిపతులకు ఎలీషా భక్తుడు చెప్తుండే. ఏం చెప్తున్నాడు? 2వ వచనం, then a lord on whose hand the king leaned answered the man of God and said, behold, ఎలీషా ఏం చెప్తాడంటే 1వ అధ్యాయంలో, tomorrow about this time shall a measure of fine flour be sold for a shekel and 2 measures of barley for a shekel in the gate of Samaria. అప్పుడు ఎలీషా ఏం చెప్తాడంటే, సమరయ యొక్క ద్వారం దగ్గర మరి ఒక దినానికి ఒక పిండి అమ్మబడుతుంది, తర్వాత 2 measures of barley for a shekel. కాబట్టి మీకు ఎవలు అమ్మబడుతుంది, తర్వాత పిండి అమ్మబడుతుంది, రేపు ఈ టైం కల్లా మీకు దొరుకుతుంది అని చెప్పేసరికి అప్పుడు ఒక అధిపతి ఏమంటాడంటే, behold, if the Lord would make windows in heaven, might this thing be. అప్పుడు ఆయన అంటాడు, ఆ రాజుకి అధిపతి ఏమంటాడు, రాజుదేవుని అధిపతి ఏమంటాడంటే, ఓ ఎలీషా, ఏం మాట్లాడుతున్నావు, కరువు కాలం, తినడానికి ఏం లేదు, నువ్వేంది ఎవరు మరి అమ్మబడుతుంది, పిండి అమ్మబడుతుంది అంటున్నావు, రేపు ఈ టైం కల్లా అంటున్నావు, అది ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, అది కాని పని. దేవుడు ఆకాశ తూములు విప్పితే పైకెళ్ళి పడితే అది జరుగుతుందేమో కానీ అది అసలు జరగదు అంటున్నాడు. దేవుని వాక్కు మీద విశ్వాసం పెట్టాలా. హల్లెలూయా. క్లిష్ట పరిస్థితి, కరువు కాలమే, తినడానికి తిండి లేదు, కానీ ఎలీషా భక్తుడు అంటుండు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు ఈ దేశానికి సహాయం చేస్తాడు అని చెప్తే ఆయన నమ్మలేకపోతున్నాడు, నమ్ముతలేడు అసలుకు కదండి. కొందరు దేవుని వాక్కు మీద ఆధారపడకుండా తమ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చివరికి గుంటలో పడతాడు,
ఈతను కూడా గుంటలో పడ్డాడు చివరికి కదండి. అయితే 3వ వచనము ఇక్కడ చూస్తాం, అండ్ దేర్ వర్ 4 leprous men at the entering of the gate, and they said one to another, why sit we here until we die? అయితే అక్కడ 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఈ కుష్ఠరోగులు ఊరు బయట ఉంటారు, సమాజంలో ఉండరు. ఆ రోజులో వీరిని అంటరాని వారు అంటారు. రోగం అలాంటిది, వీరిని ఊరు బయట పెట్టిరు, సమాజం రానికపోతుండే. వాళ్ళు 4 కుష్ఠరోగులకు ఒక ఆలోచన వచ్చింది, అరే కరువు నది, తినడానికి ఏం లేదు, మనం ఇట్లనే కూర్చుంటే మనం చనిపోతాం, ఏం లాభము? కాబట్టి మనము ఊరు లోపల ప్రవేశించినామనుకో, కానీ ఊరు లోపల ప్రవేశిస్తే వాళ్ళు మనం కొట్టి చంపుతారు, మనం కుష్ఠరోగం కదా, వాళ్ళు మనం కొట్టి చంపుతారు, అలాంటి రూల్ ఉన్నది కదా. కానీ ఊరు లోపలికి పోయినా వాళ్ళకి తినడానికి లేదు, ఎవరికి లేదు అక్కడ తినడానికి. ఊరంతా కరువే, దేశమంతా కరువే ఉన్నది, తినడానికి ఏం లేదు. మనం ఊర్లోకి పోతే కూడా వేస్టే, ఎందుకంటే వాళ్ళకే తినడానికి లేదు. కాబట్టి ఏం చేద్దాం, దేశం బయట సిరియా రాజులు సైన్యము ముట్టడించింది కదా, వాళ్ళ దగ్గరికే పోదాం. ఆకలితో సస్తున్నాం, సచ్చేది ఏదో, అక్కడికి పోదాము. మనం చూసి వాళ్ళు కనికరించి మనకేమైనా అన్నం ఇచ్చిరనుకో, ఆహారం ఇచ్చిరనుకో, తిందాం, బ్రతుకుదాం. లేదా వాళ్ళు చంపితే చస్తాం. మన దేశంలో పోయినా, పట్టణంలో పోయినా, ఊర్లో పోయినా వాళ్ళకే తిండి లేదు, కాబట్టి మనకు తినలేక చేస్తున్నాము. కాబట్టి దేశం బయట శత్రువులు ఉన్నారు కదా, సిరియా సైన్యము, వాళ్ళ దగ్గర పోతే మరి వాళ్ళు చంపితే చనిపోదాము. ఒకవేళ వాళ్ళు కనికరించి మనకు ఏమైనా ఆహారం ఇస్తే తిని బ్రతుకుదాం అంటే తక్కిన వాళ్ళు అంటున్నారు, అవును కరెక్టే ఉన్నది ఈ ఆలోచన అని రాత్రి వేళలో వెళ్ళిరంట. హల్లెలూయా. ఆ యొక్క సిరియా దేశ సైన్యము చుట్టూ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ముట్టడించారు కాబట్టి అక్కడికి వెళ్ళారు, ఆ దండులోకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి దేవుడు ఒక కార్యం చేసిండు. ఆ సిరియా దేశం వాళ్ళు ఒకతరా శబ్దం విన్నారు, యుద్ధ ధ్వని. దేవుడు ఆ ధ్వని పుట్టించిండు. ఆ యుద్ధ ధ్వని వినబడేసరికి ఈ సిరియా దేశపోలు ఆ సైన్యం అంతా ఏం చేశారంటే, ఎక్కడ వస్తువులు అక్కడ విడిచిపెట్టి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ గుడారాలు విడిచిపెట్టి వాళ్ళందరూ పారిపోయారు. లేరు అక్కడ ఎవరు, అందరు పారిపోయారు. అయితే ఈ 4 కుష్ఠరోగులు ఆ రాత్రి వేళ అక్కడ పోయి చూస్తే ఎవ్వరు లేరు. ఈ గుడారంలో చూస్తే ఎవ్వరు లేరు. ఎక్కడ మనుషుల శబ్దం లేదు, ఎక్కడ సైనికులు కనబడతలేరు. మొత్తం గుడారాలు ఉన్నాయి కానీ ఎవరు లేరు. ఎటు చూసినా, ఏ గుడారం చూసినా ఎవ్వరు లేరు. అయితే వీళ్ళు ఒక గుడారాలకు వెళ్ళి దాంట్లో చూస్తే దాంట్లో ఆ సైనికులు తెచ్చుకున్న బంగారం అక్కడ వదిలిపెట్టిపోయారు, ఆ వెండి అక్కడ వదిలిపెట్టిపోయారు, తినే మరి వస్తువులని అక్కడనే వదిలిపెట్టిపోయారు. ఆ పిండి ఉన్నది అక్కడ, ఎవలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. మరి అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అలా వస్త్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు 4-5 గుడారాలు తిరిగి ఆ వస్తువులని, వెలగల వస్తువులను తీసుకున్నారు. ఆ యొక్క మరి ఆ పిండిని, ఆ గోధుమల్ని, ఆ ఎవ్వల్ని అవన్నీ తీసుకొని, ఆ తినే పదార్థాలను తీసుకొని వీళ్ళందరూ 4 తీసుకున్నంత తీసుకొని వస్తున్నారు. ఇంకా చాలా ఉన్నది. చాలా సైన్యాలు చుట్టూ ముట్టడించినాయి కాబట్టి చాలా మరి తినే ఆహారం అక్కడ మిగిలిపోయింది. వీళ్ళు తీసుకొని బయటకు వస్తేప్పుడు ఒక మాట అంటారు. ఏమంటారంటే 9వ వచనం, దెన్ దే సెడ్ వన్ టు అనదర్, we do not well. This day is a day of good tidings. This day is a day of good tidings, and we hold our peace. If we tarry till the morning light, some mischief will come upon us. Now therefore come, that we may go and tell the king's household. So they came and called unto the porter of the city. ఈ 4 కుష్ఠరోగులు ఏమంటారంటే, మనము సరిపోయినంత మరి ధాన్యాన్ని, పిండిని, ఈ వెలగల వస్తువులన్నీ తీసుకొని పోతున్నాం, కానీ ఇది మనకు మంచిది కాదు.
మనం తిని బాగుపడతాం, బాగానే ఉన్నది, కానీ మన దేశం నశించిపోతున్నది. మన దేశంలో ప్రజలు నశించిపోతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఇంత వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ సిరియా దేశపు సైనికులు. ఇంకా ఉన్నది మస్తు. మన దేశంలో ప్రజలకంతా సరిపడుతుంది ఇది. కాబట్టి మనం ఒక్కరం తినేది మంచిది కాదు, వాళ్ళు కూడా తింటే బాగుంటుంది. కరువులో అలమటిస్తారు కాబట్టి దేశమంతా వాళ్ళు కూడా తింటే బాగుంటుంది. కాబట్టి మనం పోయి రాజుకు ఈ విషయం చెప్దాం, రాజుకు ఈ విషయము చెబుదాం అని వీళ్ళు నలుగురు అనుకుంటున్నారు. మనం ఒక్కరమే తింటే ఏం బాగుంటుంది, ఈ ఆకలితో ఉన్న వాళ్ళు కూడా తినాలా కదా, అది వాళ్ళకు కూడా అందాలా కదా. కాబట్టి రాజుకు వెళ్ళి చెప్దాం అని ఆ దేశపు రాజు మరి దగ్గర ఉన్న ఒక అధిపతికి పోయి చెప్తున్నారు, అయ్యా మేము సిరియా దేశపు సైన్యం అంతా చుట్టూ ముట్టడించి పెట్టారు కదా, మేము వెళ్ళి చూసి వచ్చినాం, అక్కడ ఎవ్వరు లేరు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ మస్తు ధాన్యం ఉన్నది, మనం పోయి తీసుకొని రావచ్చు, అందరం తినవచ్చు అని ఆ రాజుకు చెప్పారు. హల్లెలూయా. చూడండి, ఈ రోజులో కూడా అలాంటి కరువు కనబడుతూ ఉన్నది లోకమంతా. దేవుని పద్ధతి అంటే నీ పొరుగువాని ప్రేమించమంటున్నాడు. బైబిల్ అదే మాట్లాడుతుంది, నీ పొరుగువాని ప్రేమించు. నీవు నీ కుటుంబం బాగానే ఉన్నది, సుఖంగా ఉన్నారు. కరువు ఉంది, లోకమంతా కరువు ఉంది, దేశమంతా కరువు ఉన్నది. సరే, ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు, కానీ లేనోళ్ళు అలమటిస్తున్నారు ఆకలికి. ఆ ఆకలికి కడుపులను ఒకసారి చూద్దాం కదండి. మనం ఒక్కరమే తింటే ఇది మంచిది కాదు అని ఆ కుష్ఠరోగులకు ఆ జ్ఞానం వచ్చింది. మనం ఒక్కరమే తింటే, మనకున్నది తెచ్చుకున్నాం అంతా, కానీ మనం ఒక్కరమే తింటే ఇది మంచిది కాదు. లోకంలో అలమటించే మరి దేశంలో అలమటించే మరి ఎంతోమంది ఉన్నారు ఆకలితో. కాబట్టి వాళ్ళకు కూడా ఇది అందాలా. అక్కడ చాలా ఉన్నది, ఆ గుడారాలు చాలా ఉన్నాయి, తినే పదార్థాలు చాలా ఉన్నాయి, అందరూ పోయి తెచ్చుకుంటారు కదా. మనం పోయి రాజుకి చెప్తే రాజు అందరిని పంపిస్తారు, అక్కడ అందరు తిని బాగుంటారు. హల్లెలూయా కదండి. మరి తర్వాత చదివితే రాజు విషయం తెలుసుకొని కొందరి నుంచి ఫస్ట్ పంపించారు. నిజమా ఒట్టిదా తెలుసుకోవడానికి ఫస్ట్ కొందరి నుంచి పంపేసరికి పోయి చూస్తే నిజమే, చాలా 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 ధాన్యం ఉన్నది, రాసులు రాసులు ఉంది ధాన్యం అక్కడ. హల్లెలూయా. తర్వాత రాజు అందరికి సెలవిస్తే అందరు పోయి అది తెచ్చుకున్నారు, అందరూ తర్వాత సుఖంగా ఉన్నారు. ఈ సిరియా దేశపిక వాళ్ళు పారిపోయేటట్టుగా దేవుడు చేసిండు కదండి. మరి ఈ రోజులో కూడా చూస్తున్నాం, భయంకరమైన కరువు కనబడుతున్నది. సరే, నువ్వు రక్షణ పొందినావు, దేవుని నమ్మినావు కాబట్టి లేని వారందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎలీషాతో దేవుడు మాట్లాడు, రేపు ఈ టైం కల్లా అందరికీ సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది అని దేవుడు ఎలీషా ద్వారా మాట్లాడాడు కదండి. లేనివారు, కష్టాలను వారు ప్రార్థన చేయండి, దేవా ఈ కష్టం పోనుగాక, మాకు సమృద్ధి దయచే ప్రభా అని దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. లోకం పరిస్థితి భయంకరం ఉంది కాబట్టి దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలా, దేవా ఈ భయంకరమైన కాలంలో నువ్వు కార్యం చేయకపోతే కష్టమే, కాబట్టి నీ అవసరం ఉంది ప్రభా, నీ సహాయం అవసరం ఉంది ప్రభా. ఈ లోకానికి పాపాలు క్షమించి ప్రజల్ని రక్షించు ప్రభా, సహాయం అందజేయి అని ప్రార్థన చేస్తాం. అంతేకాదు, మనం ఒకరమే తింటే బాగుండదు. అది లేని వాళ్ళు, కష్టాల్లో బాధపడేవారు ఎవరున్నారో, నీ పక్కింటి వారు ఉండొచ్చు, లేకుంటే నీ వాడలో ఎవరైనా ఉండొచ్చు, చాలా కష్టాలు ఉండొచ్చు. ఉన్నోళ్ళకి ఏమి ఇవ్వకండి, అది అర్థం లేని పని కదండి. లేనోళ్ళు చాలా కష్టంలో ఉండొచ్చు, వాళ్ళకు మరి అందవలసినవి అందకపోతుండొచ్చు, కొందరికి అందుతున్నాయి, కొందరికి అందడం లేదు కదండి. కాబట్టి ఈ అందని వారు, చాలా కష్టంతో ఉన్న వారిని నీవే చూసి నీకు తోచినంత సహాయం నువ్వు చేయి.
ఈ కుష్ఠరోగులకు ఆ గుణం వచ్చింది. మనం ఒక్కరమే తిని బాగుంటే అది మంచిది కాదు. ఇది శుభకరమైన దినం. దిస్ డే ఈజ్ ఎ డే ఆఫ్ గుడ్ టైడింగ్స్. ఇంత ధాన్యం ఉన్నది, మనం ఒకరైనా తింటే అది మంచిది కాదు, అందరికి అందాల కదండి. కాబట్టి నువ్వు 1000 మందికి అందించలేకపోతున్నచ్చు, కానీ ఉన్నవాళ్ళు ప్రతివారు ఎంత దేవుడు నీకు ఇచ్చిండో నీవు తిను, నువ్వు బాగానే ఉండు, మంచిదే. కానీ దానిలో కొంచెం తీసి కష్టాలు ఉన్న పేదలకు అందజేయి, సహాయం చేయి. హల్లెలూయా. ఈ దినాలు భయంకరంగా కనబడుతున్నాయి కదండి. మరి ఆకలితో ఉన్న వారిని చూడు, సహాయం అందజేయి, ముఖ్యంగా ప్రార్థన చేయి. ఇలాంటి కరువు కాలం పోవాలని, విపత్తులు పోవాలని, నాశనము పోవాలని, లోకానికి రక్షణ కలగాలని ప్రార్థన చేయి. అందరం ప్రార్థన ఉందాం. ఆ సైతాను శక్తులను, దురాత్మల సమూహాన్ని బంధిస్తూ దేవునికి స్తుతి ఆరాధన చెల్లిస్తూ దేవుని దగ్గర మొరపెడదాం. దేవా, లోకాన్ని రక్షించు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కొంతసేపు చేద్దాం చేసి మహిపస్తాం, గణపస్తాం. హల్లెలూయా. Avradal hasta bara shikandal hasta karoshiri yarasana. Jesus, mighty God. Oh loving Father, I praise you, Lord. Thank you, Lord Jesus. Hallelujah, 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 hallelujah. Avradal hasta bara shikandal hasta karoshiri yarasana. Lord Almighty God, hallelujah, 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 hallelujah. Heavenly Father, I praise you, Lord. Thank you, Lord, King of Kings and Lord of Lords. I praise you, Lord. Hallelujah. Hastabara shikendar hastakor alladar hastabara shiriyarasna. Thank you, Lord Jesus, mighty God. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Amen, 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 amen. 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 Amen, 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 amen. Amen, 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 amen. Amen, amen. Amen, 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 amen. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఓ గొప్ప దేవా, మీకు వందనాలు చేస్తున్నాను రాజా. ఈరోజు మీ సన్నిధిలో గడిపే మరి అవకాశం మీరు మాకు ఇచ్చినారు, మీకు వందనాలు చేస్తున్నాను తండ్రి. ఇంకెందుకు ప్రజా రక్షణ లేకుండా లోకంలో ఉన్నారో దేవా, నినివే పట్టణానికి మార్పిచ్చిన దేవుడు, ఈ దేశానికి, లోకానికి అలాంటి మారు మనసు కలగచేయని ప్రభా. పశ్చాత్తాపడాల ప్రతి బిడ్డ. భయంకర దినాలు చూస్తూ మీ సన్నిధిలో ఏడవాలా దేవా, విజ్ఞాపన చేయాలా. ప్రతి వారిని ఉత్తేజపరచండి, మీ సన్నిధిలో గడపడానికి బలపరచండి, నడిపించండి ప్రభా. ఎవరు కూడా ఆ సైతాన్ మాటలకు లొంగకుండా, వినకుండా, పడిపోకుండా మీ ఆత్మశక్తితో బలపడటకు సహాయం చేయండి. ఎక్కువ సమయం మీ సన్నిధిలో గడుపుతూ మిమ్మల్ని ధ్యానం చేస్తూ, ఒకవేళ మీరు రాకడా ఈ సమయాల్లో ఉంటే ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఎత్తబడే గుంపులో ఉండునుగాక. అంతేకావద్దు ప్రభా, ఈ నశించిపోతున్న లోకం కూడా రక్షణ పొంది మీరు రాకుండా ఎత్తబడే గుంపులో ఉండకు సహాయం చేయమని దేవా. ఎంతమంది ఇళ్ళలో కష్టాలున్నాయో, బాధలున్నాయో మేము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలా, వారి కొరకు వీలైనంత సహాయం అందచేయాలా. మీరు కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మారనాథ. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామముకే చేయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం చేయం 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 తండ్రి, ఆమేన్.